నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతి పలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 జూన్ మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ 2వ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది, మరి ఇలా స్థితిగతులు ఏమిటి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, అష్టౌశ్వర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు జూన్ నెల. మరి ఈ జూన్ నెలలో మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మృగశిర నక్షత్రము 3, 4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ కార్యక్రమైనా కానీ ధైర్యంగా పరిస్థితుల ప్రభావం ఎదుర్కోవాలి. ఎందువల్ల అంటే కొన్ని కార్యక్రమాలు మనల్ని లేనిపోయిన సికాకులు మనల్ని ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకోకుండా చాలామంది ఆటలాడుకునే వాళ్ళు చాలామంది ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు ఈ టైంలోని మీరు ధైర్య శక్తితోని మీరు ముందు అడుగు వేయాలి. అబ్బా మనకి ఏది కాలేదులే అని మీరు వెనకడుగు అనేది వేయొద్దండి. మరి నిరుద్యోగులకి శుభవార్త. ఈ నెలలో నిరుద్యోగులకి మంచి ఉద్యోగ లక్షణాలు, పెద్ద స్థాయిలో ఎదగాల్సిన ఆ భగవంతుడు దయ వల్ల వాళ్ళకి శుభ కార్యక్రమాలు కానీ, కళ్యాణాలు కానీ, ఉద్యోగాలు కానీ వాళ్ళకి ఎదురయ్యే మార్గాలు కూడా శుభవార్త వినబోతున్నారు. మరి ప్రమోషన్లో జయం సాధించాల్సిన విజయము కనబడుతుంది. మరి తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్య ఒకటి కనబడుతుంది. తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యని కొంచెం ఆలోచన చేయాలి. మరి విదేశాల ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేవు. విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణము అభివృద్ధిగా కనబడుతుంది. మరి వ్యాపారస్తులకి విజయం సాధించాల్సిన కళ ఉంది. ఈ నెలలో ఎక్కువగా పార్ట్నర్స్ అనేది ఎక్కువగా పెట్టకూడదు. వాళ్ళు ఏ కార్యక్రమైనా సొంతంగా పెట్టుకోవాలి. సొంతం పెట్టుకున్న దానివల్ల మంచి కార్యక్రమాలు విజయవంతం అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఈ నెలలో కొంత ఆరోగ్య సమస్యలో బాడీ పెయిన్ సమస్య రాబోతుంది. కాబట్టి మీరు కొంత జాగ్రత్త మీరు తీసుకోవాలి. తీసుకున్నట్టుగైతే మీకు చాలా వరకు విజయం అనేది కనబడుతుంది. మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి మంచి శుభవార్త, మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. మరి పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో కూడా విజయవంతమయ్యే మార్గం కూడా కనబడుతుంది. మరి వీళ్ళు చేయాల్సిన పరిహారము, సూర్యుడికి నమస్కారం చేయాలి. మనకి కనబడేది సూర్యుడు. భగవంతుడు అంటే ఏ రూపంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనేది మనకి తెలవదు. ఫలానా దుఃఖం ఉంటాడు, ఫలానా దుఃఖం ఉండడు అనేది ఉండదు. భగవంతుడు అనేది సర్వంతర్యామి. కాబట్టి భగవంతుడు మనకి ఫస్ట్ పొద్దున్న లేగానే మనకి కనబడేది సూర్యుడి రూపంలో మనకు కనబడతాడు. మరి ఆ సూర్యుడు అనేది మనం నమస్కారం చేసుకొని పొద్దున్న లేచి మీకు మనసులో ఉన్న కోరికల్ని ఆ సూర్యుడికి నమస్కారం చేసుకునేట్టుకైతే ఆదిత్య హృదయం అనగా ఆ మంత్రాన్ని మీరు చదవాలి.
ఆ ఆదిత్య హృదయం అక్షరాన్ని, ఆ మంత్ర అక్షరాన్ని మీరు చదివినట్టుగైతే అద్భుతమైన విజయాల్ని మీరు సాధిస్తారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చేయాల్సిన పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? మీరు తప్పకుండా మీ ఇంట్లో గాని, మీ ఒంట్లో గాని, మీ మీద గాని, మీ పిల్లల మీద గాని ఎలాంటి మీద ఉన్నా కూడా ఎలాంటి సమస్య కూడా ఆ సమస్యకి మనం పరిష్కారం అనేది చెప్పి దానికి ఒక మంచి పరిహారం అనేది మేము చెప్పగలుగుతాము. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. కర్కాటక రాశి ఫలితాలు ఈ జూన్ నెలలో ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలా ఉంది అనేది చెప్పబోతున్నాను. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, వృషభి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 2. అంటే ఖర్చు తక్కువ ఉంది, ఆదాయం ఎక్కువగా ఉంది. కాబట్టి మరి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండేట్టుగైతే చాలా వరకు ఇబ్బంది పాలు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. రాజపూజిత 7, అవమానాలు 3. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొంత గ్రహస్థితి మార్పు వస్తుంది. అనగా ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళ ఆస్తి తగాదులు, తల్లిదండ్రులు వైపు కానీ, అన్నదమ్ములు వైపు కానీ ఆస్తులు విషయాలలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు ఎక్కువగా కనబడుతున్నాయి, చికాకులు. కాబట్టి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంలో కూడా కొంత జాగ్రత్త కొన్ని తీసుకోవాలి. మరి అధిక ఖర్చులతో మీకు ఎక్కువగా చేయాల్సిన కార్యక్రమాలలో ఈ అధిక ఖర్చుల వలన బాకీ వసూళ్లు కూడా మీకు కాకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని ముఖ్యమైన పనులు, ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. మరి మీ మాట తీరు నెగుటుగా పోతుంటుంది. కాబట్టి కొద్ది నిమిషాలు మీరు దాన్ని జాగ్రత్త పరిచి మీరు మాట్లాడాలి. ఎందువల్లంటే మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం, మాటే శూన్యం. కాబట్టి ఈ మాటలోనే మంత్రం ఉంది, ఈ మాటలోనే గౌరవం ఉంది, ఈ మాటలోనే మనిషిని దూషించేది ఉంది. అదే విధంగా మనం మాట్లాడే మాటని చాలా వరకు ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా 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 వరకు కంట్రోల్ పెట్టుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదంలో పడతారు. లేనిపోయిన శకాకులు కొన్ని ఎదురవుతాయి. లేనిపోయిన విధానాలు, కొన్ని సిక్కులు, కొన్ని మీకు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త. మొదటి 2వ వారం లోపులో వీళ్ళకి మంచి శుభవార్త తినబోతున్నారు. అంటే స్థానం అనగా గృహము, ఇల్లు కట్టుకోవటమో తీయటమో ఇలా జాతక యోగంలో ఉంది. పై అధికారులతో కొంచెం ఒత్తిడిలు కనబడుతున్నాయి. అంటే మనం పై అధికారులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు కొంత జాగ్రత్త కొన్ని తీసుకునేట్టుగైతే అన్ని విధానాలుగా బాగుంటుంది. మరి విద్యారంగంలో చూస్తే చాలా వరకు బాగుంది. విదేశాల ప్రయాణాలు, కొన్ని కార్యక్రమాలలో అభివృద్ధిగా చేయాల్సినవి కూడా దగ్గరకు వస్తున్నాయి. మరి మీరు చేయాల్సిన పరిహారము శివారాధన చేయాలి. ఓం నమశివాయ. ఆ నమశివాయ మంత్రాన్ని మీరు చదువుకొని మనకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి 9 ప్రదర్శనలు మీరు చేసినట్టుగైతే మనకి ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఊరిలో శివాలయం ఉంటుంది, రామాలయం ఉంటుంది. మీరు
ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి 9 సార్లు ప్రదర్శనలు చేసి అక్కడ మీరు ఆ మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీకు మైండు, మనసు, ఆరోగ్యము అన్ని విధానాలకి మీకు కలిసొస్తుంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నంబర్‌కి మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.